వాయిస్ ఆఫ్ మంజాల స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక విధంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ మించి స్పీడ్లో ఉంది. ఇప్పటివరకు అందిన ఫలితాలు చూసుకున్నట్లయితే 59 మున్సిపాలిటీలు గెలుచుకుంది. అలా బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 16 మున్సిపాలిటీలు గెలుచుకుంది. 18లో హంగ్ ఉంది. అలా ఇతరులు ఒకటి ఉంది. అదేవిధంగా మనం కార్పొరేషన్ కానీ చూసుకున్నట్లయితే 5 కాంగ్రెస్ ఉన్నాయి, మరి బీఆర్ఎస్కి రాలేదు. బీజేపీ ఒకటి, అదర్స్ ఒకటి వచ్చింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం వార్డులు కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 1310 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా 681 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా 232 చోట్ల బీజేపీ, 222 చోట్ల అదర్స్ గెలుచుకున్నారు. అంటే సాధారణంగా ఇటువంటి ఎలక్షన్లో ఏం జరుగుతుందంటే అధికార పార్టీకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ లేదంటే మన ఎంపీ ఎలక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే సాధారణంగా పార్టీ తాలూకా ప్రభావం గుర్తు మీద ఎక్కువ మంది గెలుస్తారు. అంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి క్రేజ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ పార్టీ మీద ఆధారపడి గెలుస్తుంటారు. ఇక్కడ ఏంటంటే స్థానిక ఎన్నికల్లో చూసుకున్నట్టే వ్యక్తిగత గుణగణాలను ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే స్థానికుడు అయి ఉంటాడు కాబట్టి, మనకి పరిచయం అయి ఉంటాడు, ఎవరు పోటీ చేసినా మన పరిచయస్తులే ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనకు తెలుస్తుంటుంది. దాన్ని బట్టి వ్యక్తి గుణగణాలు కూడా ఇక్కడ ఇటువంటి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంటారు. అదేవిధంగా పార్టీ కూడా చూపిస్తుంటది. అయితే సాధారణంగా అంటే అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణలో, ఇప్పుడు అపోజిషన్లో కానీ మనం ఇక్కడ గెలిపించినట్లయితే ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి చెందదేమో అన్న భయం ఒకటి ఉంటుంది. సో అలాగే అధికార పార్టీ కూడా ప్రచారం చేసినప్పుడు ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ప్రచారం చేసినప్పుడు ఏం చేస్తుందంటే, మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది, మమ్మల్ని కాదనుకొని మీరు అపోజిషన్ పార్టీలను గెలిపించినట్లయితే అభివృద్ధి కుంటిపడుతుంది అని చిన్న బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంటుంది. సాధారణంగా ఇలా చేస్తుంటారు వార్డుల్లో. సో అందుకోసమే అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే మరీ తీవ్ర స్థాయి అని కాకుండా మరీ ఎక్కువగా కాంగ్రెస్ పెద్ద గెలవలేదు కానీ అంటే గెలిచింది, కానీ ఊహించినంతగా అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినంత దీనిగా, మంత్రులు చెప్పినంత దీనిగా మాత్రం ఫలితాలు రాలేదని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడాను వాళ్ళు అనుకున్న స్థాయిలో గెలిచినట్టుగా ఏం కనబడటం లేదు. ఇది ఎందుకు జరిగింది, సాధారణంగా ఎందుకు ఇలా జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనుకోండి. ఇక్కడ మనకి ఎక్కువ పేరున్న పార్టీలు ఎట్టున్నాయి, ఒకటి తెలుగుదేశం, 2 వైసీపీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. మరి అది కూటమిగా ఉంది కాబట్టి ఆ 3 పార్టీలు కలిసి ఒకలాగా ఉంటుంది, 3 పార్టీలు విడిపోతే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఏంటంటే, ఏ పార్టీకి ఆ పార్టీ సెపరేట్ పోటీ చేసింది. అక్కడ ఎంఐఎం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ సెపరేట్గా పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ అనేది ఇక్కడ స్ప్లిట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి కారణం, మెయిన్ రీజన్ నాకు కనబడుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిశారనుకోండి, ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీ సీట్లు కొంచెం తగ్గుతాయి. లేదు బీఆర్ఎస్ బీజేపీ కలవనుకోండి, కలిసాయి అనుకోండి, ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ 2 పార్టీలు కలిసి ఎక్కువ కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సెపరేట్ పోటీ చేయడం లేట్ అయిందంటే, ఈ సాధారణ రూలింగ్ పార్టీ మీద నెగిటివ్ ఓట్ అనేది ఇక్కడ స్ప్లిట్ అయింది, పంచుకున్నాయి మిగతా అన్ని పార్టీలు. అది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది ఇక్కడ. అలా కాకుండా ఏ 2-3 పార్టీలు కలిపిగానే మనం పోటీ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు దాంతోపాటు బీఆర్ఎస్ కలిసిన, కమ్యూనిస్టులతో పాటు ఇంకో పార్టీ కలిసిన, లేదు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోటీ చేసి ఇంక ఎక్కువ సీట్లు వస్తాయి. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. అంటే ఈ స్థానిక ఎన్నికల్లో మన అభ్యర్థులకు వ్యక్తి జీవితంతో పాటు పార్టీల ప్రభావంతో పాటు అధికార పార్టీలు ఉన్నటువంటి ఆ ప్రభావం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ మీద ఉన్న నెగిటివ్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది. కానీ ఎప్పుడు అవుతుంది, 2-3 పార్టీలు కలిసి ఉంటే అప్పుడు అవుతుంది. కానీ ఇక్కడ సపరేట్గా పోటీ చేయడం వల్ల మొత్తం టోటల్ ఓట్లు అనేవి నెగిటివ్ ఓట్ అంతా కూడా స్ప్లిట్ అయిపోవడం వల్ల కాంగ్రెస్ ఇక్కడ ప్లస్ అయింది. అలాగే మనకి ఇలాంటి ఎన్నికల్లో చాలా చిత్రాలు జరుగుతుంటాయి. సాధారణ స్థానిక ఎన్నికల్లో చాలా చిత్రాలు జరుగుతుంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల జిల్లాలో చూసుకున్నట్లయితే వడ్డేపల్లి అనే మున్సిపాలిటీలు చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 10కి 8 సీట్లు గెలుపొందింది. అది చాలా చిత్రం ఇక్కడ. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీ 10కి 8 సీట్లు గెలవడం చిత్రం. ఎందుకంటే అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి, అధికార పార్టీలు ఉంది కాబట్టి. లేదంటే
బీఆర్ఎస్కి వేయాలి, గట్టి ప్రతిపక్షం గట్టి గడుగుతుంది కాబట్టి, లేదంటే బీజేపీకైనా వేయాలి. మరి వీళ్ళెవరికి వేయకుండా ఫార్వర్డ్ బ్లాక్ చేశారంటే చాలా చిత్రంగా ఉంది. ఇక్కడ అంశం ఏంటంటే ఆ ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు, వీళ్ళు నిలబెట్టిందని ఫార్వర్డ్ బ్లాక్ తరపుని నిలబెట్టిందని అన్నారు. నిజంగా అక్కడ చాలా విశ్లేషణలు వచ్చాయి. ఎందుకంటే కవిత ఫస్ట్ అటెంప్ట్లోనే 10కి 8 సీట్లు కొట్టడం, అందులోకి పెద్ద పెద్ద పార్టీలకి అక్కడ బీఆర్ఎస్కి ఒక సీట్ వచ్చింది, కాంగ్రెస్ ఒక సీట్ వచ్చింది, బీజేపీ అక్కడ బోనీ చేయలేదు, అదర్స్ కూడా రాలేదు. 10కి 8 వీళ్ళే కొట్టడం చాలా చిత్రం అనిపించింది అనమాట. కానీ తర్వాత చూసుకున్నట్లయితే ఎలా జరిగింది ఇది అని చూసుకున్నట్లయితే కవిత తన గొప్పతనమా, కేసీఆర్ మీద ముఖ్యంగా మన హరీష్ మీద ఆవిడ చేసే విమర్శలు కానీ, అప్పుడు మంత్రుల మీద చేసిన విమర్శలు కానీ, ఈ విమర్శల తాలూకు ప్రభావం ఇక్కడ కనబడ్డదా, కేసీఆర్ కూతురు అక్కడ ఆదరించారా అని అనుకున్న టైంలో ఒక చిత్రం జరిగింది. ఎవరైతే దీనంతా లీడ్ చేశారో వడ్డేపల్లి శ్రీనివాసరావు ఆయన పేరు, ఆయనకి ఒక ఛానల్లో అడిగారన్నమాట, ఎలా గెలిచింది, కవిత గారి ఆశీస్సుల వల్ల గెలిచిందంటే అతను క్లియర్గా ఏం చెప్పాడంటే, కవితకి దీంట్లో అసలు సంబంధమే లేదండి, మాకు బీఫార్మ్ ఇచ్చినప్పుడు కవిత గారు అక్కడ ఉన్నారు, ఆవిడ చేతుల మీద ఇప్పించారు, అంతవరకే. తర్వాత కనీసం ఆవిడ ప్రచారానికి రాలేదు, కనీసం మీ ఫోన్లో కూడా ఆవిడని సంప్రదించలేదు. ఇదంతా కూడా నా గొప్పతనం అన్నాడు. ఎందుకంటే మొత్తం వాళ్ళందరినీ కూడా అతను అక్కడ పెద్ద నాయకుడు, అతను ఆ శ్రీనివాసరావు నాయన చాలా పెద్ద నాయకుడు. అతను కాంగ్రెస్లో రావడానికి ట్రై చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒప్పుకోలేదు, తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో ఈయనేమో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశాడు. అయితే కవిత బీఫార్మ్స్ ఇచ్చినప్పుడు కవిత ద్వారా అతను గెలిచారు కానీ అనుకున్నారు. కానీ అతను ఏమంటాడంటే కవితకి మాకు అసలు సంబంధం లేదు అని ఆయన నిర్మూలమాట మాట్లాడి, ఈ విషయంతో తర్వాత ఇంకా బయటకు వస్తుంది. మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే మనం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మొత్తమే గెలుస్తారని నమ్మకం ఉంది. కానీ అనుకున్నంత ధీరుగా రాకపోయినప్పుడు కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మన బీఆర్ఎస్ కంటే మనం కౌన్సిలర్ని కానీ చూసుకున్నట్లయితే, మున్సిపాలిటీ వార్డులు కానీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి వచ్చినంటే డబుల్ వచ్చాయి. అదొక విధంగా గ్రేటే కదా. ఏదైనా కూడా కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.